Praise the Lord, everyone. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. So, greetings to you all in the loving name of our Lord and Savior Jesus Christ. మన యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I thank the Lord for giving me this opportunity to share my testimony with you. ఈ విధంగా నా సాక్ష్యం మీతో పంచుకోవడానికి దేవుడు సమయం ఇచ్చినందుకు దేవుడికి వందనములు తెలియజేసుకుంటున్నాను. I can share my testimony all the day long. నా సాక్ష్యం నేను దినమంతా కూడా చెప్పగలను. My life, my standing, my every breath is a testimony. నా జీవితము, నేను ప్రతిదినము దేవునిలో నిలుచుట, ప్రతిదీ కూడా సాక్ష్యంగా నేను పంచుకోగలను. So, God has done so much for me that I have so much to share, but I know I will not take much of your time. I will share few things of what, you know, I cannot choose this is important, this is not important what God has done to me, but I will share a few things which may be appropriate for us right now. దేవుడు నా జీవితంలో చేసిన దాని గురించి నేను ఎంతైనా వివరించగలను, కానీ మీ సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. అయినప్పటికీ ఇది ముఖ్యమైనది, ఇది ముఖ్యం కానిది అని కూడా నేను డివైడ్ చేయలేను. కాబట్టి ఈ సమయంలో ఏది అవసరమో దాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. So God has been very gracious to me, I should say, because He made me to be born in a family where already Christ is known and Christ is filled. దేవుడు నన్ను ఆల్రెడీ క్రీస్తుని ఎరిగి క్రీస్తుతో జీవిస్తున్న కుటుంబంలో నన్ను పుట్టనిచ్చినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. So my parents are strong believers in the Lord. నా తల్లిదండ్రులు ఎంతో బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు దేవునిలో. And so that is how they also brought us up. అదే విధంగా వాళ్ళు కలిగిన విశ్వాసాన్ని బట్టే మమ్మల్ని కూడా పెంచుతూ వచ్చారు. So I have an elder brother, an elder sister, and I'm the youngest at home. నాకు ఇంట్లో ఒక అన్న ఒక అక్క ఉన్నారు, నేను మా ఇంట్లో చిన్నదాన్ని. So there is a lot of age gap between my sister, my brother and me. మా అన్నకి అక్కకి ఇంకా నాకు మధ్యలో ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఉంది. But that doesn't mean I was the pet one at home. అందుని బట్టి నన్ను ఏదో వాళ్ళు గారాబం చేశారని నేను చెప్పలేను. All three of us were alike, getting punishments alike, getting assignments alike, everything was the same. మేము ముగ్గురం కూడా ఒకే విధంగా పెంచబడుతూ వచ్చాము. ఒకే విధమైన పనిష్మెంట్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఒకే విధంగా మేము హెచ్చరించబడుతూ వచ్చాము. Initially I didn't understand as I was growing up why you need to be so strict. My dad is so much on time. ముందు అర్థం అవ్వలేదు నాకు ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంటారని. మా నాన్న ఎంతో డిసిప్లిన్, ఎంతో టైంని మెయింటైన్ చేసేవారిగా ఉన్నారు. There is a time when you get up, there is a time when you brush, there is a time when you eat, there is a time when you play, there is a time when you sleep. Everything is based on time. మా నాన్నగారికి లేవడానికి ఒక టైం ఉంది, బ్రష్ చేసుకోవడానికి ఒక టైం ఉంది, ఆడుకోవడానికి, చదువుకోవడానికి, ప్రతిదీ కూడా తప్పకుండా టైంని ఫాలో అవుతూ చేయవలసింది మన నాన్నగారికి. So 5 to 6, I'll just give some examples. 5 to 6 is our play time in the evening. కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. ఖచ్చితంగా మేము ఆడుకునే సమయం 5 నుంచి 6 మధ్యలో మాత్రమే ఉండేది. And my mom gives hot milk just at 4:55. మా అమ్మ వేడి పాలు మాకు ఖచ్చితంగా 4 గంటల 55 నిమిషాలకి ఇచ్చేవాళ్ళు. So you have to drink that and go, which will already take some 10-15 minutes. అది మేము తాగి మేము ఆడుకోవడానికి వెళ్ళాలి. అది తాగడానికే మాకు 10-15 నిమిషాలు పట్టేది. No matter what, you should come back at 6. మీరు ఎన్ని గంటలకు వెళ్ళినప్పటికీ ఖచ్చితంగా 6 గంటలకు మాత్రం ఇంటికి రావాల్సిందే. So this was how, you know, I learned discipline right from the young age. I was indisciplined right from the young age. ఈ విధంగా నేను పెంచబడుతున్నాను కాబట్టి చిన్న వయసు నుంచే క్రమశిక్షణతో పెరగగలిగే ఆధిక్యత నేను కలిగి ఉన్నాను. So that doesn't mean I was very good. అందుని బట్టి నేను ఏదో మంచిదానని కాదు. I can share some things which I observed at home which actually changed my life later on. May not be at that time, but it had a lot of influence in my life. ఇంట్లో నేను చిన్న వయసులో ఉన్నప్పుడు చూసిన కొన్ని పరిస్థితులు తర్వాత నా జీవితం పైన ఎంతో ప్రభావం చూపించినాయి. I saw that sometimes when I used to fall sick and not go to school, when I used to stay at home and dad would have gone to office and my brother and sister to school, I would have stayed at home. నేను ఎప్పుడైనా చిన్నప్పుడు సిక్ అయినప్పుడు మా డాడీ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు, అక్క అన్న స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదాన్ని. So my mom, after finishing all her work, I used to see her in the room. She used to lock the door, but she used to be in the room hours together praying. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ పనంతా ముగించుకున్న తర్వాత రూమ్కి లాక్ అయితే చేసుకోలేదు, కానీ గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థనలో గడిపేవారు. I am not well and she has to be sitting next to me, but I have seen that she
prays ours together, and she cries and prays, and when I listen carefully, it will be for her children and for our family. That used to be her major prayer. నా ఆలోచన ఏంటంటే, నేను ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నాను, నన్ను చూసుకోవాల్సింది బదులు మా అమ్మ ప్రార్థనలో ఉండేది. నేను జాగ్రత్తగా విన్నట్లయితే ఎంతో కన్నీళ్లతో కేవలం తన పిల్లల కోసం, మా కుటుంబం కొరకే తను ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చారు. I can say her prayer life has really kept all three kids, all three of us in whatever places we are right now. నేను చెప్పగలను, కేవలం తన ప్రార్థనలను బట్టే తన ముగ్గురు పిల్లలు కూడా మేము ఏమై ఉన్నామో అది తన ప్రార్థనలను బట్టే అయి ఉన్నాము. And the other thing I used to observe at home is there is no gossips. My parents used to never gossip about anyone else. ఇంకొకటి నేను నేర్చుకున్నది ఏంటంటే, నా తల్లిదండ్రులు ఇంట్లో ఎప్పుడు కూడా వేరే మూడో మనిషి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నది నేను చూడలేదు. So we used to not know any other stories. All that we used to know is 5 of us. కాబట్టి మాకు ఇంకా ఎవరి గురించి ఏమీ తెలియదు. మాకు తెలిసిందల్లా మా 5 గురించే. Even relatives, no gossips, no big touch. We just used to be okay. We used to visit them for summer holidays, come back. మా బంధువుల గురించి కానీ ఇంకెవరి గురించి కూడా మాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే హాలిడేస్కి మాత్రమే వెళ్ళే వాళ్ళం, మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. So no church politics. I didn't know anything. చర్చ్లో జరిగే పాలిటిక్స్ అయినా వాటి గురించి ఎప్పుడు నేను వినింది లేదు. So absolutely no gossips. ఖచ్చితంగా ఎటువంటి గాసిప్స్ వేరే వాళ్ళ గురించి మాట్లాడుకునేది ఖచ్చితంగా లేదు మా ఇంట్లో. That now as a parent we are also trying to follow it in our house. అదే మేము కూడా ఇప్పుడు మేము తల్లిదండ్రులు అయ్యాక కూడా మా ఇంట్లో మేము వీటిని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాం. I think that has impacted or influenced my life so much that you learn to respect everyone equally, even in the very young age. ఈ విధంగా నేను పెంచబడిన కారణాన్ని బట్టి చిన్నప్పటి నుంచి కూడా అందరికీ ఒకే విధమైన మర్యాద ఇవ్వడం నేను నేర్చుకుంటూ వచ్చాను. So with this discipline, with this sort of strict parents and having family prayers morning and night and all these things, it's expected that I would be born again very very young age, right? సో ఇటువంటి కుటుంబంలో నేనున్న కారణాన్ని బట్టి ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ ఉండేవి, విశ్వాసమైన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నేను ఎంతో చిన్న వయసులో రక్షింపబడవలసిన దాన్ని కదా. But that was not the case. I was continually postponing it. కానీ అది ఆ విధంగా జరగలేదు. నా రక్షణ తీర్మానాన్ని నేను ఎంతో పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. I know what is right. I know Jesus Christ is the living God. He died for me. There is nothing that it was not known to me. I knew everything. నాకు అన్నీ తెలుసు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన మన కోసం చనిపోయారని తెలుసు. అన్ని విషయాలు తెలుసు. కానీ నేను తీర్మానం తీసుకోవడంలో వాయిదా వేసుకుంటూ వచ్చాను. But I felt I was too small for all that. నేను అనుకునేదాన్ని ఇవి అన్నీ నేను ఇప్పుడే చేయడానికి నేను ఇంకా చిన్నదాన్ని కదా అని అనుకునేదాన్ని. So if there is something that I want to tell you today, the first thing is start your life. The first basic thing is accept Lord Jesus Christ as your personal savior, receive salvation. It's only after that your life begins. నేను ఇప్పుడు మీకేమైనా నేను చెప్పదలిచాను అంటే అది కేవలం చిన్న వయసులో మనం ఎప్పుడైతే యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి మన జీవితాన్ని మొదలు పెడతామో అదే మన జీవితానికి మొదలు. So if you are still postponing your accepting Jesus as your personal savior, I would say it is very late already. ఇంకా మీరైతే ఒకవేళ యేసుప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇంకా మీరు వాయిదా వేస్తున్నట్టయితే మీరు ఆల్రెడీ చాలా వెనుకబడి ఉన్నారని అంటాను. So if you have known the Lord Jesus Christ, accept him as your personal savior, because you do not know what's going to happen tomorrow. మీకు యేసుప్రభు గురించి తెలుసుంటే ఆయన్ని మీ రక్షకుడిగా అంగీకరించడానికి ఏమాత్రం ఆలస్యం చేయదు. ఎందుకంటే రేపు ఏం జరగనుందో మనకు తెలియదు. He's the only one who gives answers to every life's questions. ఆయన మాత్రమే మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు ఆయన మాత్రమే జవాబు ఇవ్వగలరు. So I was saved through my father. He was speaking to me also through my brother. I was saved on December 28th, 1998. 1998 డిసెంబర్లో మా నాన్నగారి మాటలను బట్టి, మా అన్నయ్య చెప్పిన మాటల్ని బట్టి నేను యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. So after that, I mean, the real question, I had to enter into college, and so the real question of what you're going to do next started. సో అప్పుడు నేను కాలేజ్లోకి వెళ్ళవలసింది కాబట్టి నేను నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రశ్న అప్పుడు మొదలైంది. So it was I mean, I was also like all other children. Okay, you study something,
you do some job, then you get married, you have children, they study, they get married, they children, and then this cycle goes on. అందరిలాగే నేను కూడా మంచిగా చదువుకొని జాబ్ చేయాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, ఇదే విధంగా జీవితం నడిచిపోతుంది కదా అని నేను అనుకునేదాన్ని. So this was something which was routine for me. There's nothing much to think, stress yourself, and that's how I thought it was. నేను ఇంతే కదా జీవితం అనుకున్నాను, కానీ అంతకు మించి ఏదో ఎక్కువగా ఆలోచించి నన్ను నేను స్ట్రెస్ తీసుకోలేదు ఆ రోజుల్లో. So there were many messages of God's servants which actually had a big impact in my life. అనేక మంది దేవుని వాక్యోపదేశకుల ద్వారా నా జీవితం ఎంతో వాళ్ళ యొక్క ప్రభావం నా జీవితం పైన పడుతూ వచ్చింది. One habit that I had or I even have is, if I get some time, I read some books. That habit I have till now. నాకు చిన్నప్పటి నుంచి కలిగిన అలవాటు, నేను ఇప్పటికి కూడా నేను పాటించే అలవాటు ఏంటంటే, నాకు ఏదైనా సమయం దొరికితే నేను పుస్తకాలు చదువుతూ ఉంటాను. I read a lot of books, not novels, not magazines and all, but I read a lot of spiritual books. వేరే ఏ పుస్తకాలు కాదు, కానీ ఆత్మీయమైన పుస్తకాలు నేను ఎక్కువ చదువుతూ ఉంటాను. So through all these, there was a question in my mind: what is the purpose of me living in this world? Why should I be born in this particular 2000th century or whatever? What is the purpose? సో పుస్తకాలన్నీ చదవడం వల్ల నాకు మొదలైన ఆలోచన ఏంటి అంటే, నేను ఈ సమయంలోనే ఈ 2000 సంవత్సరాల్లో ఈ జనరేషన్లో నేను ఎందుకు పుట్టాను, దాని వెనుక ఉద్దేశం ఏంటి అని నేను ఆలోచిస్తూ వచ్చాను. So I could have been born when Esther or when Ruth was born. Maybe I would have been another Esther or Ruth. ఒకవేళ నేను ఎస్తర్ టైంలో కానీ రూత్ టైంలో కానీ నేను పుట్టి ఉన్నట్టయితే నేను వేరే ఎస్తర్ అయి ఉండేదాన్ని. So what is God's purpose for my life? దేవుడికి నా జీవితం పక్షంగా ఉన్న ఆలోచన ఏంటి? As I started thinking about this, then God also brought many thoughts, many messages to me asking, if you want to know what is your purpose in life, you should know what is your commitment to the Lord. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు, ఒకవేళ నీ జీవితం వెనుక ఉద్దేశం ఏంటి అని నువ్వు తెలుసుకోగోరినట్లయితే, నీ జీవితంలో నీవు కలిగి ఉన్న నీ తీర్మానం ఏంటో నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. So if you are clear about what is your commitment, నీ తీర్మానం గురించి నువ్వు ఖచ్చితంగా ఉన్నట్టయితే, then God will tell you where he will use you. దేవుడు మీతో మాట్లాడతారు, మిమ్మల్ని ఎక్కడ ఉపయోగించుకోదలిచారు. So the first one I told was salvation. మొదటగా నేను మీతో చెప్పాను రక్షణ గురించి. So the second one we are talking about what is the aim in your life. The A speaks for what is the aim in your life. రెండోది ఏ అంటే ఏం, లక్ష్యం. మన జీవితంలో మనం ఎటువంటి లక్ష్యం కలిగి ఉండాలి దాని గురించి మాట్లాడనే ఉన్నాను. So when we see the life of Joseph and Daniel also, they had some commitments. They made some commitment to the Lord, right? Like Joseph said, how can I do this sin? మనము యోసేపు జీవితం కానీ దానియేలు జీవితం కానీ చూసినట్టయితే వాళ్ళ జీవితాల్లో కొన్ని తీర్మానాలు వాళ్ళు కలిగి ఉన్నారు. తెలుసు కదా మనకి, యోసేపు యెహోవాకు విరోధంగా నేను ఏ విధంగా పాపం చేయను అని తీర్మానించుకున్నాడు. And also Daniel, I think it was also referred today in the meeting, Daniel 6:5. They could not find any fault in him except in the fault of the law of God, if they could. ఈరోజు మనం టేబుల్ మెసేజ్లో విన్నట్టుగా దానియేలు 6:5లో వాళ్ళు దేవుడి విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా దానియేలు తప్పు చూడలేకపోయారు. అది అతని తీర్మానం. So God was talking to me, what is your commitment? What can you do to me? You tell me, then I will tell you what I can do out of your life. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు, నీ తీర్మానం ఏంటి, నువ్వు చెప్పే నీ తీర్మానాన్ని బట్టి నీ జీవితంలో నేనేం చేయనై ఉన్నానో నేను నీకు నేర్పిస్తాను. What should I answer? I was in my teenage. నేనేం దేవుడికి సమాధానం ఇవ్వగలిగినప్పుడు టీనేజ్లో యవనస్తురాలుగా ఉన్నాను. I cannot make big commitments because I don't know if I can keep it. నేను పెద్ద తీర్మానాలు తీసుకునే ధైర్యం నేను అప్పుడు చేయలేకపోయాను, ఎందుకంటే నేను వాటిలో ఉండగలుగుతానో లేదో నాకు తెలియదు. I also cannot say, Lord, I don't know. Then his answer to me will be, I won't say what I want to do with you. నేను దేవుడితో కూడా ప్రభువా నాకు తెలియదు నేను చెప్పలేను, ఎందుకంటే అప్పుడు ఆయన కూడా నేనేం చేయని ఉన్నానో నేను కూడా నీతో చెప్పను అని అంటారు. So after much prayer, much struggle, I said, Lord, I don't know what to commit to you, but what you will say I will do. That is the commitment I will do. అప్పుడు నేను దేవుడితో చెప్తూ వచ్చాను, ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభువా నేనేం తీర్మానం తీసుకోవాలో నాకు తెలియట్లేదు, కానీ మీరు ఏం చెప్తే నేనైతే అది చేయగలను అని చెప్పాను. I will not take any decision on my own. నా సొంతగా నేనైతే ఏ నిర్ణయం తీసుకోలేను. Be it my studies, అది నా చదువు గురించి అయినా, be it my marriage, అది నా వివాహం గురించి అయినా, my life partner, నేను నా భర్త గురించి అయినా, be it whatever, అది దేని విషయమైనప్పటికీ I will not take any decision by myself. నా సొంతగా నేనైతే ఏది కూడా నిర్ణయించుకోను.
no matter what, not only now, even in future. But I know that I cannot stand by it, so give me thy grace. నేను ఇప్పుడే కాదు, నా జీవితంలో నేను తీసుకోవాల్సిన ఎటువంటి నిర్ణయం కూడా నా సొంతంగా నేను తీసుకోను. అయితే అది నా సొంత శక్తితో నేను చేయలేను, కాబట్టి అవసరమైన మీ కృపను నాకు ఇవ్వండి అని ప్రేయర్ చేశాను. I felt the peace of God in my life that day. ఆ రోజు నేను దేవుని యొక్క పరిపూర్ణమైన సమాధానం నేను అనుభవిస్తూ వచ్చాను. I was very happy because now I know that I need not plan anything, I need not do anything, because what he says you are going to do, so you need not stress yourself thinking what you have to do next. ఆ రోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నా, ఎందుకంటే నాకు ఇప్పుడు ఎటువంటి ఒత్తిడి లేదు, నేను ఏం చేయాలి, ఏం నిర్ణయించుకోవాలి అని. ఎందుకంటే ఆయన ఏం చెప్తారో నేను అదే చేయాలి, కాబట్టి నేను ఆ రోజు ఎంతో సమాధానంగా సంతోషంగా ఉండగలిగాను. So as young children, especially who are in your teenagers or going to go to colleges or schools, higher schools, I would say the early on in your life that you commit your life to Jesus, you can live a stressless life. నేను మీకు ఇప్పుడు యవ్వనస్తులకి, మీకు టీనేజ్లో ఎంటర్ అవుతున్న వాళ్ళకి కానీ, కాలేజెస్లో జాయిన్ అవ్వన వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత తొందరగా దేవుడికి మీ జీవితాన్ని అప్పగించుకోగలుగుతారో అంత ఫ్రీగా, అంటే స్ట్రెస్ లేకుండా మీరు మీ జీవితాన్ని కొనసాగించగలుగుతారు. So I said, Lord, I will do what you say, and how much you ask me to work or to work hard, I will do it. ప్రభువా, మీరు ఏం చెప్తారో నేను అది చేస్తాను, మీరు నన్ను ఎంత కష్టపడమంటారో నేను అంతా కష్టపడతాను ఆ రోజు తీర్మానించుకున్నాను. But you also know that devil is also listening, right? కానీ అప్పుడు అక్క ప్రార్థన చేశారు, తెలుసు కదా ప్రభువా మీకు శత్రువు కూడా వింటున్నాడని. I mean, I'm telling you, whenever we pray or whenever we make commitments, very consciously even the devil is listening. మీకు తెలుసు కదా, మనం ఏదైనా ప్రార్థించినా కానీ, మనం ఎటువంటి తీర్మానాలు తీసుకున్నప్పటికీ కానీ శత్రువు ఎంతో మెలకువగలిగి మన తీర్మానాలు వింటాడు. So it's also a bit dangerous, right, when he listens. ఆ శత్రువు విన్నప్పుడు అది ఎంతో ప్రమాదకరమైంది కదా. So the third point I want to bring before you is vigilant. మూడో పాయింట్ నేను మీ ముందుకు తీసుకురావాలనుకున్నది జాగరూకత, అంటే జాగ్రత్తగా ఉండడం. What is vigilant, anyone? I think sister translated, but what is being vigilant? What is vigilance? విజిలెన్స్ అంటే ఏంటి? Sorry. Yeah, being careful. And can you be careful any one time and be careless any one time? మెలకువగా జాగ్రత్తగా ఉండడం, ఒకసారి జాగ్రత్తగా ఉండి ఇంకొకసారి జాగ్రత్త లేకుండా ఉండగలమా? You can, but then you will fall into temptation. మనం ఉండగలుగుతాము, ఒకసారి ఉంటాము, ఒకసారి పడిపోతాము, కానీ ఆ పడిపోయినప్పుడే మనం శోధనలో కూడా పడిపోతాము. Because Satan is just waiting for that one weak moment in your life to change your complete direction of your life. ఎందుకంటే శత్రువు మీరు పడిపోయే ఒక్క క్షణం కోసం కాచుకొని ఉంటాడు, తద్వారా మీ జీవితాన్ని మొత్తం పాడు చేయాలని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. So there are lot of traps that Satan brings, and he has brought even into my life. ఎన్నో ఉచ్చులు శత్రువు మన ఎదుట ఉంచుతాడు మనందరి జీవితాల్లో. నా జీవితంలో కూడా ఎన్నో ఉచ్చులు శత్రువు పన్నుతూ వచ్చాడు. So I have also been through a lot of situations where there are so many things, like when you go to college or even when you go to school, the moment you step out of the house, there is so much of traps, so much of temptations. ఎన్నో పన్నాగాలు శత్రువు మన చుట్టూ ఎప్పుడు పన్నుతూ ఉంటాడు. నా జీవితంలో కూడా ఎన్నో అటువంటివి ఉన్నాయి. మనము ఒకసారి ఇల్లు వదిలిపెట్టామంటే, ఒకసారి కాలేజ్లోకి ఎంటర్ అయ్యామంటే ఎన్నో ఉంటాయి మన కోసం అక్కడ పన్నాగాలు. I think for me it was college time. For you people it's in the school days itself. You all have all these traps. కనీసం మాకైతే మా కాలేజ్ డేస్లో మేము అవన్నీ ఫేస్ చేసాం, కానీ మీ రోజుల్లో ఇప్పుడైతే మీరు స్కూల్ డేస్లో ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. So you have to be even more vigilant actually. ఆ కారణాన్ని బట్టి మీరు ఇప్పుడు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి మీరు. Especially about the thought life. Satan always first touches your thoughts. ముఖ్యంగా ఆలోచన జీవితంలో, ఎందుకంటే శత్రువు ఫస్ట్ దాడి చేసేది మన ఆలోచనల పైనే. Because your mother father cannot know your thoughts. మీ తల్లిదండ్రులకు మీ ఆలోచనలు చూడలేరు వాళ్ళు. No one knows your thoughts. మీ ఆలోచనలు ఇంకెవరు చూడలేరు. It's very personal to you. అదెంతో వ్యక్తిగతమైనవి ఆలోచనలు. You can think as long as you want, you can stop when you want, you can again restart. ఎంత కాలం కావాలో దేని గురించి అయినా మీరు ఆలోచించగలుగుతారు, ఎప్పుడు ఆపాలో ఆపగలుగుతారు, మళ్ళీ ఆలోచించాలంటే మళ్ళీ మొదలు పెట్టగలుగుతారు. So where does all these thoughts start from? It starts from what you see and what you hear. ఎక్కడి నుంచి ఆలోచనలు మొదలైతాయి అంటే, మీరు ఏమి చూస్తారో ఏమి వింటారో అక్కడి నుంచే మీ ఆలోచనలు మొదలవుతాయి. In my days, when I was small, I never had TV, mobile, so this was not a distraction for me.
మా రోజుల్లో అయితే టీవీ మొబైల్ ఇటువంటివి లేవు కాబట్టి అవి అసలు మాకు శోధనలే కాదు ఆ But రోజుల్లో. I think this is the biggest distraction that you have today. కానీ ఈ రోజుల్లో మీకైతే అవే పెద్ద శోధనలుగా ఉంటున్నాయి. Remember, it affects your thought life, and once it affects your thought life, it will have an influence on your thoughts for decades. For many decades you will have that influence. గుర్తుపెట్టుకోండి, అవి మీ ఆలోచనల్ని ఎంతో ప్రభావితం చేయగలవు. ఒక్కసారి మీ ఆలోచనల్ని అవి ప్రభావం చేయడం స్టార్ట్ చేశారంటే అవి ఎన్నో సంవత్సరాలు మీతో నిలిచిపోయేగా ఉంటాయి. So even I had traps like my friends telling, if you are my friend, today you have to come to cinema. నాకు కూడా ఎన్నో శోధనలు నేను కూడా అనుభవిస్తూ వచ్చాను. ఒకవేళ నువ్వు నిజంగా నా ఫ్రెండ్ అయితే నాతో పాటు ఈరోజు సినిమాకి వస్తున్నావు అని. Otherwise never in life I will talk to you. నువ్వు ఒకవేళ నాతో ఈరోజు రాకపోయినట్టయితే నేను ఇంకెప్పటికీ జీవితంలో నీతో మాట్లాడను అనేవాళ్ళు. I have lost some friends like that. ఆ విధంగా నేను కొంతమంది ఫ్రెండ్స్ని కూడా పోగొట్టుకుంటూ వచ్చాను. If you don't hear to this song, and I think all of you know, they will play this game in the school and colleges called Antakshari, right? మీకు తెలుసు కదా, స్కూల్స్లో కాలేజెస్లో అంత్యాక్షరి అనే ఆట ఆడతారు. No one would want me in their team because I don't know any songs to sing. వాళ్ళ టీంలోకి నన్ను ఎవరు తీసుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే నాకు వాళ్ళ పాటలు ఏవి కూడా రావు కాబట్టి. So I was left out. కాబట్టి నేను అట్లా పక్కకు I ఉండిపోయాను. lost many friends because of that. ఆ విధంగా నేను ఎంతో మంది ఫ్రెండ్స్ని కూడా పోగొట్టుకుంటూ వచ్చాను. At some point of time I hardly had any friends. ఒక సమయంలో అయితే నాకు అసలు నిజంగా ఎవరు ఫ్రెండ్సే లేరు అసలు. Means I used to speak to everyone. I used to have people around me, but no one like what you call the best friend, close friend, so many names. No, I used to not have any. నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో నేను మాట్లాడేదాన్ని, నాకు అందరూ తెలుసు, కానీ నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు. So I was actually one way God has pulled me out of the trap of having friends who are not according to God's plan. ఆ విధంగా దేవుని చిత్తంలో లేని ఫ్రెండ్స్ని నా జీవితంలో నుండి తప్పించారు. So because of the family prayers and because of the constant touch that I had with God, this was really helpful for me to make some decisions in life. It's not that I succeeded in everything, but at least some decisions in life I could make for the Lord and stand by it. నేను అన్నిట్లో కూడా నేను జయించానని నేను చెప్పలేను, కానీ నేను కొన్నిట్లో జయించడానికి కారణం మా కుటుంబంలో మేము కలిగి ఉన్న ఫ్యామిలీ ప్రేయర్స్ కానీ, దేవునితో నేను కలిగి ఉన్న అన్యోన్య సహవాసం కానీ నాకు ఎంతో మేలు చేస్తూ వచ్చింది. What I would like to remind you today is, first thing is, what is your commitment to the Lord? What can you do for the Lord? When God stands before you and asks, okay, what will you do for me? What is your answer? నేను ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, దేవుడు ఈరోజు మీ ఎదుట నిలువబడి మీ తీర్మానం ఏంటి అని అడిగితే మీరు ఏం తీర్మానించుకోగలుగుతారు? The second one I would say is, how much are you treating your thought life? How is your thought life? రెండోది, మీ ఆలోచన జీవితం ఏ విధంగా ఉంది? Our thoughts, our brain, remember, is not a garbage bag, right? మీరు గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలు కానీ మన బ్రెయిన్ కానీ అదొక చెత్త కుండి కాదు. You can't just keep throwing anything and everything into your thoughts. You yourself are not a garbage, right? మీరు చెత్త కుప్ప కాదు కాబట్టి ప్రతి ఆలోచనను కూడా మీరు బ్రెయిన్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. So whatever you see, what you are seeing when your parents are looking at you, what you are seeing in the mobiles when your parents are not looking at you, it will affect you, not now, not for 10 years, for decades it will affect you. మీ తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు మీరు మొబైల్లో ఏం చూస్తున్నారు, మీ తల్లిదండ్రులు లేనప్పుడు మీరు మొబైల్స్లో ఏం చూస్తున్నారు, అది ఈ రోజుకు మాత్రమే కాదు కానీ కొన్ని సంవత్సరాల పాటు మిమ్మల్ని అది బాధపరచబోతుంది. So we have seen salvation, we have seen what is your aim in life, we have also seen how to be vigilant. మనము రక్షణ గురించి చూసాము, మన తీర్మానం గురించి చూసాము, ఏ విధంగా మెలకువ కలిగి ఉండాలో కూడా చూస్తూ వచ్చాము. The other thing I want to speak about is being in God's will, being in His will. ఇంకొకటి నేను మీతో పంచుకోదలుచుకున్న టాపిక్ ఏంటంటే దేవుని చిత్తంలో ఉండడం. You remember the commitment I did, right? I told God, whatever you say I will do. మీకు గుర్తుంది కదా నేను ఏం తీర్మానించుకున్నానో, ప్రభువా మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. It's very difficult. Afterwards I understood it's very difficult. నేను తీర్మానించుకున్న తర్వాత నేను తెలుసుకున్నాను దేవుని చిత్తం చేయడం నిజంగా కష్టం. Should have made some other commitment which is easy. That was what I thought. నేను తర్వాత అనుకున్నాను ఈ విధంగా నేను తీర్మానించుకోకుండా వేరే విధమైన తీర్మానం తీసుకోవాల్సింది అని. Because normally what God says is, sometimes you feel illogical, unrealistic, which does not fit. Everyone is going in one way and God is asking you to do something else. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి మనల్ని మనం ఆలోచించలేని విధానంలో దేవుడు నడిపిస్తారు. లోకమంతా ఒకవైపు నడిపిస్తుంది, దేవుడు మాత్రం మనల్ని ఇంకొక మార్గంలో నడిపిస్తారు.
I never had any interest in engineering. నాకు ఇంజనీరింగ్ చేయాలని ఏమాత్రం నేను ఆసక్తి కలిగి లేను. The first reason I hated engineering was because always I used to write the spelling of engineering wrong. ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ స్పెల్లింగ్ కూడా నేను ఎప్పుడు తప్పు రాస్తూ ఉండేదాన్ని, కాబట్టి నాకు ఇంజనీరింగ్ అంటే ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. I had no interest. నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. But that is what God wanted me to do. కానీ దేవుడు నన్ను అదే చదవమని దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చారు. So okay, I got an engineering seat in Gulbarga. నాకు గుల్బర్గాలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. So it's an exciting thing, right? In being in that strict disciplined family, being very strict, everything on time. You can go somewhere far, stay in PG, get up, sleep nicely, get up slowly. That was the thought that was going on in my mind. మా ఇంటి గురించి చెప్పాను కదా, మా ఇంట్లో ఉండే వాతావరణం ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండేది. అటువంటి పరిస్థితిలో వేరే ఊరికి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి పీజీలో ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడంటే అప్పుడు లేవడం ఎంతో ఫ్రీగా అనిపిస్తుంది కదా అట్లా ఉండడం. But even that God said no. కానీ ఆ విధంగా కూడా దేవుడు నా జీవితంలో ఒప్పుకోలేదు. So my father said, whether you're an engineer or not engineer, whichever, whether it's architectural branch or whatever branch you want to study, you're going to study in KGF. You're going to stay at home and study at home. నీకు ఏ బ్రాంచ్ తీసుకోవాలనిపించినా, ఆర్కిటెక్చర్ అయినా ఇంకే ఇంజనీరింగ్ నువ్వు చదవాలనుకున్నా కూడా కేజీఎఫ్లోనే అంటే ఇంట్లోనే ఉండి నువ్వు చదువుకోవాలి అని మా నాన్న ఖచ్చితంగా చెప్పారు. So I used the influence of my mother, I used the influence of my brother, everyone, nothing worked out. మా అమ్మని రికమెండ్ చేయడానికి, మా అన్న రికమెండేషన్ తీసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను కానీ ఏవి పని చేయలేదు. So I think that is the best decision I have taken. కానీ ఇప్పుడు నేను అనుకుంటాను నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అదే నా జీవితంలో. So during that time I was really very angry because architectural engineering is something which is good, and here in KGF I am going to study electrical and electronic engineering. What will a girl do with electrical engineering? That was my thought process. గుల్బర్గాలో అయితే నాకు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, అది చాలా బాగుంటుంది దాని ఫ్యూచరు. ఇక్కడ కేజీఎఫ్లో అయితే నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేయాలి. ఒక అమ్మాయిగా నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నేను ఏ విధంగా చదవగలను, నాకు చాలా కోపం వచ్చింది. So it's very tough. Electrical drawings and all this is very tough. Why should I do so much? But anyway, since the commitment was what you say I will do, I have to do. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉండే డ్రాయింగ్స్ అవి చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి నాకు ఏమాత్రం ఇష్టం లేదు, కానీ నేను ఆల్రెడీ తీర్మానించుకున్నాను కాబట్టి నేను ముందుకే వెళ్ళవలసిందాన్ని. I also said that I had made a commitment telling that, Lord, I will do my best also. I will put all my efforts. నేను దేవుడికి ఈ విధంగా కూడా తీర్మానించుకున్నాను, నేను ఎంతైనా నేను కష్టపడతాను, నా బెస్ట్ నేను ఇస్తాను అని నేను దేవుని సన్నిధిలో తీర్మానించుకున్నాను. So by the grace of God, I struggled, but I worked very hard in engineering. నేను కష్టపడ్డాను కానీ చాలా కష్టపడైతే చదువుకున్నాను నేను ఇంజనీరింగ్లో. My sincere advice to young advice or suggestion I would say to young people like you is, this is the time, the work that God has given you, the only work He has given you is to study. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే చదువుకునే పిల్లలకి ముఖ్యంగా మీకు ఇప్పుడు ఇచ్చిన పనల్లా కేవలం మీరు చదువుకోవడం మాత్రమే మీ పని. So that is the work that God has trusted. You will do it well and He has given it to you. దేవుడు మిమ్మల్ని నమ్మారు, మీరు ఖచ్చితంగా చక్కగా చదువుకుంటారని మీరు నమ్మారు కాబట్టి అది మాత్రమే మీరు దేవుడికి నమ్మకంగా చేయవలసింది. So if you are faithful in that small thing, He will give you another work. మీరు ఆ చిన్న విషయంలో మీరు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు ఇంకా వేరేవి కూడా మీకు ఇస్తారు. I am not I tell this for the glory of God. I am not an intelligent kid, but God has helped me throughout the engineering very well. నేను దేవుని మహిమార్థం నేను చెప్పగలను, నేనైతే చాలా తెలివైన దాన్ని కాదు కానీ ఇంజనీరింగ్ మొత్తం కూడా నేను కంప్లీట్ చేయడానికి దేవుడు ఎంతో కృపనిస్తూ వచ్చారు. By the grace of God I finished engineering with distinction. దేవుని కృపను బట్టి నేను ఇంజనీరింగ్ డిస్టింక్షన్లో కంప్లీట్ చేయగలిగాను. So after that, with a distinction degree, obviously everyone's expectation was that I get a job immediately, campus and this and that, I get a job immediately. నేను ఇంజనీరింగ్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను కాబట్టి అందరూ అనుకుంటారు నాకు వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ లేదంటే వెంటనే నాకు జాబ్ దొరికిపోతుందని అందరూ అనుకున్నారు. So if God wants to teach you, want to shape you, want to bring you on track, sometimes He will give a big pause in your life. I don't know if you have experienced it or not. దేవుడు ఒకవేళ మన జీవితాన్ని నిర్మించదలిచి షేప్ చేయదలిచి ఒక ఆకారాన్ని మనకి ఇవ్వదలిచినట్టయితే ఒక చాలా దీర్ఘమైన బ్రేక్ని దేవుడు మన జీవితంలో ఇస్తారు. That was a pause for me. The job search was a big pause for me.
నేను కూడా నా ఇంజనీరింగ్ అయిపోయినాక నా జాబ్ వెతుక్కోవడం అనేది నా జీవితంలో ఎంతో పెద్ద బ్రేక్ అయిపోయింది. So all my friends, they got job. Almost everyone in my batch. నా బ్యాచ్లో నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ జాబ్ వచ్చింది. I am sitting in a PG in Bangalore. నేను బెంగళూరు పీజీలో ఉన్నాను. In that PG, all of them are going to work. ఆ పీజీలో కూడా అందరూ జాబ్స్కి వెళ్ళేవాళ్ళు. So the scene will be that everyone in the morning they will go and I will see them in the evening. వాళ్ళని నేను ఉదయం వాళ్ళు వెళ్ళేటప్పుడు చూసేదాన్ని, మళ్ళీ వాళ్ళు తర్వాత ఈవినింగ్ పీజీకి వచ్చినప్పుడే నేను వాళ్ళని చూసేదాన్ని. And whole day you have to stay there alone. ఆ రోజంతా నువ్వు ఒంటరిగా పీజీలో ఉండాలి. I don't have a mobile phone. ఆ రోజుల్లో నాకు ఫోన్ కూడా లేదు. So I didn't have a mobile phone even while searching job. నేను జాబ్ సర్చ్లో ఉన్నప్పుడు కూడా నాకు మొబైల్ ఫోన్ లేదు. So what do you do? అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? There's nothing you can do, either study or sleep or sit and cry that you don't have a job. That's all. మీరు చదువుకోవాలి, లేదంటే నిద్రపోవాలి, లేదంటే కూర్చొని నాకు జాబ్ లేదని కూర్చొని ఏడవాలి. I spent like that some days crying. Initially when I went, God, she's having job, she got only second class, he got second class, they're all getting jobs, I got distinction, all this happened. నేను కూడా కొన్ని రోజులు కూర్చొని ఆ విధంగా బాధపడ్డాను దేవుని సన్నిధిలో. ప్రభు, వాళ్ళకి సెకండ్ క్లాస్లో వాళ్ళు పాస్ అయ్యారు, అయినా వాళ్ళకి జాబ్ వచ్చింది, నేను డిస్టింక్షన్లో పాస్ అయినా నాకు జాబ్ లేదని నేను ఏడ్చుకుంటూ ప్రార్థించేదాన్ని. I used to, whenever my mom used to call, I used to cry. I used to say, why I am not getting job? See, I've been such a good kid. All of them are doing whatever they like. They are living such a bad life. I'm so obedient. Why am I not getting job? మా అమ్మ ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఏడుస్తూ మాట్లాడేదాన్ని. వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు జీవిస్తూ వచ్చారు, అయినా వాళ్ళకి జాబ్ వచ్చింది. నేను ఎంత ఒబీడియంట్, విధేయత కలిగిన దానిగా నేను ఇంట్లో ఉన్నాను, అయినా కూడా నాకు ఎందుకు జాబ్ రాలేదని నేను ఏడ్చేదాన్ని ఫోన్లో. I remember one thing which my mom told one day. మా అమ్మ నాకు అప్పుడు ఏం చెప్పారు నాకు ఇంకా గుర్తుంది. She said, God will never keep his children as the tail. He'll always keep them as the head. మా అమ్మ నాకు ఆ రోజు ఏం చెప్పారంటే, తన పిల్లల్ని దేవుడు ఎప్పుడు తోకగా ఉంచారు కానీ ఎప్పుడు తలగానే ఉంచుతారు. If God is asking you to wait, there is a reason which you have to ask him and find out, not me. దేవుడు ఒకవేళ నిన్ను ఆగు అని చెప్తున్నారంటే ఎందుకు ఆగమంటున్నారో ఆ కారణం నువ్వు దేవుడిని అడగాలి, కానీ నన్ను కాదు నువ్వు అడగాల్సిందే. So I started praying. That was a very nice time. Now I realize that was a very nice time in hostel because I used to get a lot of time to fast and pray. నేను ఇప్పుడు దాన్ని రియలైజ్ అవుతున్నాను, తెలుసుకుంటున్నాను. ఆ దినాల్లో నాకు ఎంతో మంచి సమయము, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నాకు ఎంతో మంచి సమయాన్ని నా రోజుల్లో కలిగి ఉన్నాను. So whenever I think I can fast now. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను అప్పుడు ఉపవాసం ఉండొచ్చు కదా. And slowly what happened was God started to bring Christian girls into my room. మెల్లమెల్లగా దేవుడు క్రిస్టియన్ అమ్మాయిల్ని నా రూమ్లోకి నడిపించడం మొదలుపెట్టారు దేవుడు. So I was like, I want a job, and what is God doing? Okay, anyway, at least I have something to share with other Christian girls. నేను అప్పుడు అనుకునేదాన్ని, నేను జాబ్ కొరకు ఎదురు చూస్తుంటే దేవుడు ఇంకా ఏదో చేస్తున్నారు, అయినప్పటికీ వాళ్ళతో నాకు పంచుకునే అవకాశం అయితే దేవుడు కల్పిస్తున్నారు అనుకునేదాన్ని. So we used to pray together. We used to have morning prayers, and slowly in the other rooms, the other people, the other girls also used to come. And like that, through our prayers and through all of our ministry, 2 of them came to Christ. ఇంకా ఆ రూమ్లో ఉన్న క్రిస్టియన్స్ కానీ ఇంకా వేరే రూమ్స్లో ఉన్న క్రిస్టియన్స్ కానీ మేము అందరం కలిసి మార్నింగ్స్ ప్రేయర్స్ కలిగి ఉండేవాళ్ళము. దాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళలో 2 దేవుని తెలుసుకోగలిగారు. I was happy, that is happy, but I don't have a job. అట్లా దేవుని కార్యం జరుగుతున్నందుకు నేను సంతోషించాను, కానీ నాకైతే జాబ్ లేదు. So almost 1 year went by. I didn't have a job. ఆ విధంగా 1 సంవత్సరం గడిచిపోయింది, నాకు జాబ్ లేదు. So the next year also, I think around 7 months went. So 1 year 7 months is a long time I had to wait. 1 సంవత్సరం 7 నెలలు ఎంతో సమయం నేను దేవుని సన్నిధిలో జాబ్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. No amount of prayers was, I did all the prayers I could. Every time I could, I put everything to the Lord. దేవుడికి నేను ఎంత ప్రార్థన చేయగలను అంతా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇంకా నా దగ్గర ఇంకా ఏమీ లేదు ప్రార్థించడానికి. So one thing that God gave me grace to do is to never leave his house. ఒక్క విషయంలో దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటి అంటే ఆయన ఇంటిని నేను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. So I was in Indiranagar. My PG was there. ఇందిరానగర్ పీజీలో నేను ఉండేదాన్ని. So I used to go all the way to KR Puram for church. ఇందిరానగర్ నుండి కేఆర్పురం నేను మందిరం కోసం సహవాసం కోసం వెళ్ళేదాన్ని. So you have to, I don't remember the stops, I'm sorry, but you have to take 2 buses, you have to change 2 buses, and then you have to cross that KR Puram track, go to the other side, walk and go all the way to church.
ఇందిరానగర్ నుండి కేఆర్పురం మందిరం వెళ్ళడానికి 2 బస్సెస్ మారాలి. అంత మాత్రమే కాకుండా కేఆర్పురం రైల్వే ట్రాక్ని కూడా నేను దాటుకొని వెళ్ళి కొంచెం దూరం నడిచి మందిరానికి వెళ్ళేదాన్ని. So I was also very spiritually been encouraged there and blessed there, but I never missed a Sunday. అక్కడ కూడా నేను ఎంతో ఆత్మీయంగా నేను బలపరచబడ్డాను, ఆదరించబడ్డాను. ఏ ఒక్క సండే కూడా నేను మిస్ అవ్వలేదు మందిరంకి వెళ్ళకుండా. So God helped me to also take 2 other girls with me to church. నాతో పాటు ఇంకా ఇద్దరిని కూడా కేఆర్పురం మందిరానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. So God had been very gracious thus far and so far, and still there was one need, that is job. So అప్పటి వరకు దేవుడు ఎంతో దయ కలిగి నా జీవితంలో ఉంటూ వచ్చారు. అయినప్పటికీ నాకు ఒక కొరత ఉంది, అదేంటంటే జాబ్. So I was depressed one day, and my birthday comes in November. So my mom said, why don't you come back home? Enough, you will get job, don't worry, you are getting alliances, so many are coming, inka chalu pelli chesko, get married, you will get job after that. It doesn't mean that you don't get a job after that. ఒకరోజు మా అమ్మ ఫోన్ చేశారు, నవంబర్లో నా బర్త్డే ఉంది, ఇంకా చాలు ఇప్పటి వరకు నువ్వు జాబ్ సర్చ్లో ఉన్నావు, జాబ్ వెతుక్కుంటూ ఉన్నావు, నీకోసం మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీకు జాబ్ వస్తే నువ్వు జాబ్ చేసుకుందు కానీ ఇంటికి రమ్మని అమ్మ పిలిచారు. So I asked the Lord, my mother is telling like this, my father is telling, I know why they are telling me because they cannot see my struggle. నేను ఆ రోజు ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా మా అమ్మ రమ్మంటున్నారు, మా నాన్న రమ్మంటున్నారు, వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారు నాకు తెలుసు, ఎందుకంటే నేను బాధపడడం వాళ్ళు చూడలేకపోతున్నారు. So I told, okay Lord, till I don't know if you can make this deal with the Lord, but that's what I did. So I said, Lord, till February end is the time. If you give me a job till February end, I will stay here, otherwise I'm going back, let me do whatever they say. అప్పుడు ఇటువంటి డీల్ నేను దేవుడితో చేయొచ్చో లేదో నాకైతే తెలీదు, కానీ చెప్తున్నాను అది నవంబరు, ప్రభా నేను ఫిబ్రవరి వరకు నేను జాబ్ కొరకు ఎదురు చూస్తాను, మీరు ఫిబ్రవరి ఎండింగ్ వరకు నాకు జాబ్ ఇస్తే నేను చేస్తాను, లేదంటే ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న ఏం చేయమంటే అది చేస్తాను అని నేను ప్రేయర్ చేసుకున్నాను. నవంబర్ ఓవర్, డిసెంబర్ ఓవర్, జాన్ ఓవర్, ఫెబ్ కేమ్. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జాన్ అయిపోయింది, ఫెబ్ వచ్చింది. Now what I used to cry weekly once became daily because days are coming near, no? అప్పుడు వారం ఏడ్చి ప్రేయర్ చేసేది నేను, ఫిబ్రవరి దగ్గరకు వచ్చేసరికి ప్రతిరోజు ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసేదాన్ని. So on February 4th I was having fever and I was lying down at home when my friend called up and said there is a walk-in in a company called Bosch. ఫిబ్రవరి 4వ తారీఖు నేను హాస్టల్లో జ్వరంతో పడి ఉన్నాను. అయితే మా ఫ్రెండ్ ఫోన్ చేసి బాష్ అనే కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి అని ఫోన్ చేసి చెప్పింది. I said, how many walk-ins I have not attended like this? I have attended many walk-ins. Now I am not well. I don't want to take that risk. అయితే నేను మా ఫ్రెండ్తో అన్నాను, ఇప్పటికే ఎన్నో వాక్-ఇన్స్ నేను అటెండ్ అయ్యాను, ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, ఇది కూడా అందులో ఒకటే, నాకు ఈరోజు జ్వరం కూడా ఉంది కాబట్టి నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళలేను అని చెప్పాను. So that day when I was reading my daily portion, God said, rise up and go. ఆ రోజు నేను నా డైలీ పోర్షన్ చదువుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, లేచి వెళ్ళు అని. So the rest is history. I went there and then I did my interviews. I really don't know in my fever what I answered. It was only the grace of God that I got my first job. I got my offer letter on February 26th. ఆ రోజు ఇంకా నేను దేవుడు చెప్పిన దాన్ని బట్టి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. జ్వరంతో ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఏం సమాధానం చెప్పానో కూడా నాకైతే గుర్తులేదు. తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాకు ఇంకా బాష్లో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, అదే నా ఫస్ట్ ఆఫర్ లెటర్, నాకు జాబ్ వచ్చింది. 2 days left for February end, right? 2 days, 26th ఆఫర్ లెటర్. 26th ఆఫర్ లెటర్ వచ్చింది. ఇంకా 2 రోజులు మిగిలింది ఫిబ్రవరి ఫినిష్ అవ్వడానికి. That day night only I went home. ఫిబ్రవరి 26th నైట్ నేను ఇంటికి వెళ్ళాను. I was very happy. I praise the Lord. Parents, all of them were happy. నేను ఇంటికి వెళ్ళాను, ఎంతో సంతోషంతో ఉన్నాను, నా పేరెంట్స్ ఇంకా అందరూ హ్యాపీగా ఉన్నారు. But those 2 years in my life, that gap of 2 years taught me so many things which I am able to even or God built my life so much that he was preparing me for the rest of my life. This I understand as I go through every phase in life. ఆ 2 సంవత్సరాలు అనేవి నా జీవితంలో దేవుడు వాడుకున్న ఎంతో ముఖ్యమైన సమయం నా జీవితంలో. మిగిలిన తర్వాత నా జీవితాన్ని కట్టడానికి దేవుడు వాటిని పునాదిగా వాడుకున్నారు. ఇప్పుడు నేను వెళ్తున్న ప్రతి పరిస్థితిలో కూడా నేను దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. So what God first taught me is, whichever place I place you, the first thing is for you to do my ministry. You have to bring people to Christ. That is why you stay in a PG or wherever you are. That is the first reason.
దేవుడు నాకు నేర్పించింది ఏంటి అంటే, దేవుడు నన్ను ఎక్కడ ఉంచుతున్నారో నేను చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే మనుషుల్ని దేవుడి దగ్గరికి తీసుకురావడం. If God has placed you in one school, in one class, and if you have a set of friends, it is not by accident, it is not your parents' planning, it is God's planning. You have to fulfill the work why you are there first. ఒక స్కూల్లో ఒక క్లాస్లో నువ్వు ఉన్నావంటే ఏదో అనుకోకుండా అక్కడ లేవు, లేదంటే నీ పేరెంట్స్ ప్లాన్ చేసి అక్కడికి పంపించలేదు, కానీ అది దేవుని ఉద్దేశము. నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు దేవుడి దగ్గరికి తీసుకురావాలి. As you finish that work, He will give you another work. నువ్వు ఆ పని ముగించిన తర్వాత దేవుడికి ఇంకొక పని అప్పగిస్తారు. So also after that, job, and then as I said, even life partner, I said I will do only what God says. తర్వాత జాబ్ అయిపోయిన తర్వాత వివాహం గురించి కూడా నేను ఆల్రెడీ దేవుడితో తీర్మానించుకున్నాను, మీరు ఎవరిని చూపిస్తే నేను వాళ్ళని చేసుకుంటానని. And I can say with all glory to the Lord that God has always given me the best. దేవుని మహిమార్థం నేను చెప్పగలను, దేవుడు నాకు ఇప్పటివరకు ఏమి ఇస్తూ వచ్చారు అన్నీ కూడా శ్రేష్టమైనవి దేవుడు నాకు ఇస్తూ వచ్చారు. An understanding husband, a husband who cares, a husband who loves, a husband who especially is in the Lord. అర్థం చేసుకునే భర్త, ప్రేమించే భర్త, అన్నిటికంటే ముఖ్యంగా దేవునిలో ఉన్న భర్తను దేవుడు నాకు ఇచ్చారు. When you wait on the Lord, He will never disappoint you. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కనిపెట్టుకున్నా కూడా ఆయన ఎప్పుడు మనల్ని నిరాశపరచరు. And the biggest help that you can do to yourself is leave your decisions to the Lord. మీకై మీరు చేసుకోగలిగే మేలు ఏదైనా ఉంది అంటే మీ జీవితాన్ని దేవుడికి వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండడమే. So maybe I will be quick. So the next one is I would like to speak about outreach. We finish SAVI, so about outreach. సేవియర్లో SAVI అయిపోయింది, మనం ఇప్పుడు O గురించి మాట్లాడుకుందాము. Okay, so she already gave out. So outreach, which means what is the ministry that you're doing for the Lord? O అంటే అవుట్రీచ్, దేవుడి కోసం మీరు చేసే పరిచర్య ఏంటి? So during my job search period, I was also studying a course in Cranes International. That's an institute. నేను జాబ్ చేస్తున్నప్పుడు క్రేన్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక కోర్స్ చేస్తూ వచ్చాను. So there I had many friends, but there is one friend whom I cherish now. అందులో చాలామంది ఫ్రెండ్స్ నేను కలుసుకున్నాను, కానీ నేను ఇప్పటికీ కూడా ఎంతో సంతోషంగా గుర్తుపెట్టుకునే ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు. But I used to not like that guy during those days. కానీ ఆ రోజుల్లో నాకు ఆ మనిషి అంటే అంతగా నచ్చేది కాదు. He knows I'm a Christian. తనకు తెలుసు నేను క్రిస్టియన్ అని. He knows I won't take anything offered to idols. నేను విగ్రహాలకి నేను అర్పించింది ఏది కూడా నేను తిననని తనకు తెలుసు. He used to specifically bring and give it to me in front of all my friends. కావాలనే నేను నా ఫ్రెండ్స్ అందరి ముందు తీసుకొచ్చి ఆ ప్రసాదం నాకు ఇచ్చేవాళ్ళు. And when I say no, then he used to start his lecture. నేను ఎప్పుడైతే వద్దు అని అనేదానో తను మాట్లాడడం మొదలు పెట్టేవాళ్ళు. It was a humiliation really, because during those days I was a very shy girl. I used to not talk much to others. So he used to seriously humiliate me that what is wrong in taking, what do you think, only you have heaven, only so many things. నేను ఆ రోజుల్లో చాలా తక్కువ మాట్లాడేదాన్ని, యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎంతో అవమానంగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకు తినవు నువ్వు ఈ ప్రసాదాన్ని, మీ దేవుడు మాత్రమే దేవుడా, మీరు మాత్రమే పరలోకానికి వెళ్తారని ఎంతో ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడేవాళ్ళు. And you know, when one person speaks like this, the whole gang will also start speaking. ఒక మనిషి ఆ విధంగా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా అదే మాటలు మాట్లాడతారు. So I had answers to all their questions. నా దగ్గర వాటన్నిటికీ కూడా సమాధానాలు ఉన్నాయి. But God didn't give me the liberty to answer. కానీ దేవుడు నాకు వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి దేవుడు అనుమతించలేదు. So one thing what I have learned in my life is, though you know the answers, though you know that what is correct, until you get the nod of the Lord, until the Spirit of the Lord speaks to you to go and share your testimony, to share something to someone, please don't do it. నేను జీవితంలో నేర్చుకున్న పాఠం ఇదే. మన దగ్గర సమాధానం ఉన్నప్పటికీ మనం సమాధానం చెప్పగలిగినప్పటికీ దేవుడు ఎల్లు మాట్లాడు, నీ సాక్ష్యం పంచుకోలేదంటే నా గురించి ప్రకటించు అని దేవుడు చెప్పే వరకు నేను నోరు తెరవకుండా ఉండడం నేను నేర్చుకున్నాను. But I used to go back and pray for them, and I am very happy that person has come to Christ and he is in the house of the Lord, serving the Lord much more than what we all expected. అదే మనిషి కోసం నేను పీజీకి వెళ్ళి ప్రేయర్ చేసేదాన్ని. ఇప్పుడు ఆ మనిషి మనందరి ముందున్నారు, దేవునిలో ఉన్నారు. నేను అనుకునే దానికంటే ఎక్కువగా దేవుని సేవిస్తున్నారు. So he is a blessing to many in the house of God today.
ఆయన ఎంతోమంది దేవుని ఇంట్లో విశ్వాసులకు ఎంతోమందికి మాదిరిగా ఉంటున్నారు. So if God is asking you, God wants to change someone else's life, be prepared to do so. ఒకవేళ దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడినట్టయితే వేరే వాళ్ళ జీవితాన్ని మార్చమని ఆ విధంగా చేయడానికి మీరు సిద్ధపడి ఉండండి. Also by God's burden, the burden of the Lord is always, whenever he used to give me an on-site or in the jobs you go to other countries to work, right? So I used to carry tracts with me and also Buxing uncle's testimony with me, the small books that నేను ఎప్పుడైనా జాబ్లో ఉన్నప్పుడు ఆన్ సైట్ అంటే వేరే దేశాలకు నేను వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సువార్త పత్రికల్ని భక్సింగ్ గారి సాక్ష్యాలను నాతో తీసుకెళ్లేదాన్ని. Me and Praveen brother, I mean both of them do this. నేను ప్రవీణ్ అన్న ఇద్దరు కలిసి ఆ పని చేసేవాళ్ళు. So we will be going in the flight, and when we are going to get down, individually when we go, we just keep it and get up and move from there. మేము వెళ్ళి ఆ సీట్స్లో పెట్టి మేము ఫ్లైట్ దిగేవాళ్ళం. So it's also when we used to stay in the hotels, when I'm checking out of the hotel, I used to keep some tracts there. I used to write some note there about Jesus. ఏదైనా హోటల్లో నుంచి చెక్అవుట్ అవుతున్నప్పుడు కూడా ట్రాక్ట్స్ని హోటల్ రూమ్లో పెట్టి ఏమన్నా దేవుని గురించి అక్కడ మాటలు రాసి మేము చెక్అవుట్ చేసేవాళ్ళం. Because I always believe that if God is taking you to some place, there is a reason. Simply he doesn't take you somewhere. నేను ఎప్పుడు నమ్ముతాను దేవుడు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తున్నారు అంటే ఒక ఉద్దేశంతో తీసుకెళ్తారు, కానీ ఉద్దేశం లేకుండా దేవుడు ఎప్పుడు ఎక్కడికి మనల్ని తీసుకెళ్ళారు. So 2 years back when I went to China, 2 years back అక్క చైనాకి వెళ్ళారు. 2 or 2.5 years before all this COVID. So when I went there, I stayed in a hotel, and when I was coming out, the Spirit of the Lord was somehow telling me, not just keeping the book there, but you have to write something about Jesus in that. You get the small papers in hotel, right? So he was asking me to write something there. పాండమిక్ అంతా స్టార్ట్ అవ్వకముందు చైనా వెళ్ళినప్పుడు ఈ విధంగానే ట్రాక్ట్స్ అక్కడ పెడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఉట్టిగా ట్రాక్ట్ అక్కడ పెట్టడం మాత్రమే కాదు, దాంట్లో ఏమన్నా నోట్ రాయమని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చారు. And God was asking me to write in Chinese. అది కూడా చైనీస్లో రాయమని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. English, Kannada only little will write properly. In that what will I write Chinese? ఇంగ్లీష్ కన్నడనే మనం అంతంత మాత్రం రాయగలము, చైనీస్ ఏమని రాయగలం మనము. సో ఐ జస్ట్ ఇగ్నోర్డ్ దట్ థాట్. ఓకే, దట్స్ నాట్ గాడ్ టాకింగ్ ఎనీవే. అయితే నేను ఆలోచనని నేను కొట్టేస్తూ వచ్చాను, దేవుడు ఆ విధంగా నాతో మాట్లాడట్లేదని నాకు నేను చెప్పుకున్నాను. సో దట్ డే ఐ మెట్ వన్ పర్సన్ ఇన్ ఆఫీస్ హూస్ మై కొలీగ్. సో హీ సెడ్ హీ ఈజ్ అ క్రిస్టియన్. ఆ రోజు నేను నా ఆఫీస్లో ఒక కొలీగ్ని కలుసుకున్నాను, తను చెప్పాడు తను కూడా క్రిస్టియన్ అని. ఇట్స్ సర్ప్రైజింగ్ టు సీ most of the Chinese people are not, so it is surprising to meet someone like that. చాలా మంది చైనీస్ క్రిస్టియన్స్ కాదు కాబట్టి అక్కడ ఒక చైనీస్ క్రిస్టియన్ అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. The first thing I asked is, how do you write Jesus loves you in Chinese? నేను మొదట అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని నేను చైనీస్లో ఏ విధంగా రాయగలను అని ఆయన అడిగాను. So he wrote in his laptop. ఆయన ల్యాప్టాప్లో రాశారు. I said no, write it on this paper. నేను అప్పుడు నా దగ్గర ఉన్న పేపర్ ఇచ్చి పేపర్ మీద రాయమని అడిగాను. So I took it and I kept it in the hotel. ఆ విధంగా ఆయన చేత రాయించుకొని నేను చెక్అవుట్ చేసిన హోటల్. I don't know where God is taking you, where God will take you in your life. I don't know what God asks you to do in your life. You need not go to China to do ministry, but wherever he has kept you today, be ready to do his work. I'll tell you, you'll receive blessings. More than blessings, you will receive that satisfaction in your life that somewhere someone's lives has been changed because of you. మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు, దేవుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారో నాకు తెలియదు. చైనా మాత్రమే కాదు, ఇంకా మీరు ఇప్పుడున్న స్థలంలో కూడా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా దేవుడు ఎప్పుడు మీకు ఏ పని చెప్పినా కూడా మీరు చేయడానికి రెడీగా ఉండాలి. దేవుడు పని చేయడం మాత్రమే కాదు, మీరు కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ అనుభవిస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళ జీవితం మన ద్వారా మార్చబడుతుంది అన్న గొప్ప సాటిస్ఫాక్షన్ మీరు కలిగి ఉంటారు. So as I started getting promotions in my job, God introduced me to, obviously when you get promotions you get to know higher rank people, right? దేవుడు ఎన్నో ప్రమోషన్స్తోనే అక్కడ బ్లెస్ చేస్తూ వచ్చారు. ప్రమోషన్ మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ పెద్ద వాళ్ళతో ఎన్నో రిలేషన్, మనం ఎంతో బంధాలు మనం కలిగి ఉంటాము. There's a reason why you get promotion. It's not for you to get money to buy another 2 cars, 4 cars. That is one blessing, but that is not the only reason. కారు కొనుక్కోవడమో లేదంటే ఇంకా వేరేవి కొనుక్కోవడమో అది కాదు ప్రమోషన్ వెనక ఉన్న ఉద్దేశము. అవన్నీ ఎట్లాగో ఉంటాయి, కానీ ప్రమోషన్ దేవుడు ఇవ్వడానికి కలిగిన కారణం అదే, పెద్దవాళ్లతో మనం సంబంధాలు కలిగి ఉంటాం. So usually when either me or brother gets promotion, the first thing we ask is, what should we do here, Lord?
నాకు కానీ ప్రవీణ్ అన్నకు కానీ ఏదైనా ప్రమోషన్ వస్తే మేము దేవుడిని అడిగే మొట్టమొదటి ప్రశ్న అదే, ప్రభా మేము ఇక్కడ ఉండి మీకోసం ఏం చేయగలము. So God gave me chance to speak to the MD of the company, the CFO of the company, and so many of them. This was a privilege God has given me to speak to them. ఇదే నాకు దేవుడిచ్చిన అవకాశము. నేను ఆ కంపెనీ ఎండీతో మాట్లాడాను, సిఎఫ్ఓతో మాట్లాడాను. దేవుడు నాకు అటువంటి అవకాశాలు వాళ్ళతో మాట్లాడడానికి నాకు ఇచ్చారు. So in the conversations, you can somehow introduce Christ to Christ. My only aim was somehow introduce Christ to them. అక్కకి వాళ్ళతో మాట్లాడవలసిన అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా యేసుక్రీస్తు గురించి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు. It can be in two ways. One is it will go good for you, one is it will go bad for you. అక్కడ మీరు ఆ విధంగా దేవుడి గురించి మాట్లాడినప్పుడు రెండే జరుగుతాయి. అది ఒకవేళ మీకు మేలు అవుతుంది, లేదంటే కీడు అవుతుంది. So the best way that I have always used with anyone to introduce the gospel, especially in my colleagues, is I myself go and ask them, so what did you do in the weekend? సో నేను దేవుడి గురించి చెప్పుకోవడానికి నేను అవలంబించే విధానం ఏంటి అంటే, నా కొలీగ్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ వీకెండ్ని ఏ విధంగా గడిపారు అని అడుగుతాను. So they will tell, we went here, we went there, Sunday we went here, we went there, and definitely the question will be, what did you do? అప్పుడు వాళ్ళు చెప్తారు, నేను వీకెండ్కి అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని వాళ్ళు చేసింది చెప్తారు. తిరిగి నన్ను అడుగుతారు, వీకెండ్కి నువ్వేం చేసావు అని నన్ను అడుగుతారు. That's the time wherein you can start. అప్పుడు మీరు నోరు తెరిచి చెప్పగలుగుతారు. So Saturday I did something. శనివారం నేను ఈ విధంగా చేశాను. And Sunday, and then you can start how much ever testimony you want to tell. తర్వాత సండే అని చెప్పి మీకు ఎంత టెస్ట్ మనీ మీరు పంచుకోగలిగితే అంత టెస్ట్ మనీ మీరు వాళ్ళతో పంచుకోగలరు. I went to church, I went to this, when I went to church, this is what I heard, this is how the Lord has blessed me, this is how I was, this is how I am changed, this is how I came to Christ, and I know that this is the only way to go to heaven. నేను ఈ విధంగా సండే చర్చ్కి వెళ్ళినప్పుడు దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడారు, నేను ఈ విధంగా ఇంతకుముందు ఉండేదాన్ని కానీ దేవుడు నన్ను ఈ విధంగా మార్చారు అని మీకు ఎంత చెప్పాలనిపిస్తే అంత టెస్ట్ మనీ మీరు వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. So wherever you are, my sincere suggestion to you would be that see how you can introduce Christ to others. They need not change their lives, they need not say okay I accept Jesus. That is not your work. Your work is to just go and tell them. కాబట్టి నేను మిమ్మల్ని సిన్సియర్గా కోరుకునేది ఒకటే, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఏం చేసినప్పటికీ ఏదో ఒక విధంగా యేసుక్రీస్తు గురించి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి. మీరు వాళ్ళని మార్చాలని లేదు, ఇంకా వాళ్ళకి ఇంకేదో నేర్పించాలని లేదు, మీరు కేవలం మీ అనుభవాలను పంచుకోండి, వాళ్ళని మార్చేది దేవుడి పని. So me and brother, when we were talking the other day, we were talking that what a privilege it is to be here, especially in December, wherein you can go and give tracts to so many in some other parts of Bangalore. You don't even know them, you cannot even go to their houses. నేను ప్రవీణ్ అన్న ఇదే మాట్లాడుకుంటున్నాము కొన్ని రోజుల క్రితము. ఇదెంత ఆధిక్యత మనకి డిసెంబర్లో మనం ఇక్కడ ఉండి మనకు ఎవరో తెలియని వాళ్ళకి మనకు తెలియని ప్లేస్లో బెంగళూరులో వెళ్ళి వాళ్ళకి మనము సువార్తను అందించగలం. ఇది ఎంత గొప్ప ఆధిక్యత అని మేము మాట్లాడుకుంటున్నాం. So take this as a privilege. Most of us, I don't know about you, but I guess most of us will think that because Satyaraj uncle is calling, we have to go, otherwise he will feel bad, or Ruth auntie is calling, so we have to go. But it is a blessing that they are giving you a privilege to preach the gospel. మనము చాలాసార్లు అనుకుంటాము సత్యరాజన్న పిలుస్తున్నారు కాబట్టి వెళ్ళాలి, రూతక్క పిలుస్తున్నారు కాబట్టి వెళ్ళాలి అని. కానీ ఆ విధంగా కాదు, కానీ వాళ్ళు మనల్ని ఆ ఆశీర్వాదం మనం పొందులాగానే మనకు ఆధిక్యతను వాళ్ళు ఇస్తున్నారు. They are making a way for you and me. మనకి వాళ్ళు ఒక మార్గాన్ని చూపిస్తున్నారు, మనం ఏ విధంగా ఆశీర్వదించబడగలము. So outreach or spreading the gospel, how are we in this? God has given me many privileges. I have not used everything, but at least few of them I could do it for the glory of God. ఈ విధంగా దేవుడి గురించి ప్రకటించడంలో నాకు ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చినప్పటికీ నేను అన్నీ అందుకోలేకపోవచ్చు, కానీ నాకు సాధ్యమైనంత వరకు నేను దేవుని పనిని చేయగలుగుతూ వచ్చాను. So the other thing I want to talk to you about is unique. ఇంకొక మాట ఏంటి అంటే యూనిక్, అంటే వేరే ప్రత్యేకంగా ఉండడం. The unique. మీరు మాత్రమే ప్రత్యేకమైన వారు. So how unique are you when you compare to your friends? మీరు మీ ఫ్రెండ్స్తో మిమ్మల్ని మీరు పోల్చుకున్నప్పుడు మీరు ఎంత స్పెషల్, ఎంత ప్రత్యేకమైన వారు మీరు ఆలోచించారా? I'm not talking about hairstyle, dress and all this. మీ హెయిర్ స్టైల్ గురించి, మీ డ్రెస్సెస్ గురించి నేను మాట్లాడట్లేదు. That doesn't come first, but how unique are you? Are your thoughts different? When people see you, when you are in a gang of 10 people, are they able to see that you are something different? ఒక 10 మందితో నువ్వు ఉన్నప్పుడు నీ ఆలోచనలు కానీ జీవితం కానీ వేరుగా ఉండడం నీ ఫ్రెండ్స్ నిన్ను చూడగలుగుతున్నారా నీలో?
How is your walk? How is your talk to them? Are you also jealous? Are you also complaining? Are you also murmuring? Are you also, backbiting, doing all these things? How are you different from them? మీ మాట నడక ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళలాగే మీరు కూడా ఇతరులను చూసి అసూయపడుతున్నారా, లేదంటే కంప్లైంట్ చేస్తున్నారా? వాళ్ళలాగే ఉంటున్నారా, లేదంటే మీ జీవితంలో ఏదైనా తేడా చూపిస్తున్నారా? So many times I have failed in this. Many times I have failed. నేను ఒప్పుకుంటున్నాను, నేను ఎన్నోసార్లు ఈ విషయంలో నేను తప్పిపోతూ వచ్చాను. But God gives the grace to come back. కానీ దేవుడు ఎంతైనా కృపను అనుగ్రహిస్తారు తిరిగి వెనక్కి రావడానికి, సమకూర్చుకోవడానికి. The way I see myself is I am an ambassador of Jesus Christ. I am representing Jesus. So if someone sees me, they should see Jesus. నేనేమనుకుంటానంటే నేను దేవునికి దేవుని యొక్క రిప్రజెంటేటివ్ని, నేను దేవుడికి సూచనగా నేను ఉన్నాను కాబట్టి నన్ను చూసినప్పుడు వాళ్ళు దేవుడిని చూడగలగాలి. So talk, walk, everything. How I mean, it's my sincere attempts that I'm making. I would not say I'm perfect. No one is perfect, but I'm making the attempt sincerely to see that, as a representative of the King of Kings and Lord of Lords, how am I living in this world? నేను ఏదో మంచిదాన్ని నేను సాధించానని నేను చెప్పట్లేదు, కానీ సిన్సియర్గా అటెంప్ట్ చేస్తున్నానంటే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. రాజులకు రాజు, ప్రభువుకి ప్రభువుకి తగినట్టుగా మనం ఖచ్చితంగా జీవించడానికి ప్రయత్నించాలి. As the daughter of the heavenly God, how unique are you? పరలోకపు దేవుని బిడ్డగా నువ్వు ఎంత ప్రత్యేకంగా జీవిస్తున్నావు. There is a disadvantage. There is a cost that you have to pay if you are unique. నువ్వు ప్రత్యేకంగా వేరుగా ఉండడానికి ఖచ్చితంగా నువ్వు క్రైమ్ చెల్లించాలి. You will not have many friends. నీకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు. You will not have people. You will look very different from the crowd. ఉన్న గుంపులో నువ్వెంతో వేరుగా కనబడొచ్చు. Because you don't have anything to talk. ఎందుకంటే నీ దగ్గర వాళ్ళతో కలిసి మాట్లాడడానికి నీ దగ్గర ఏ టాపిక్ లేకపోవచ్చు. You can talk about family. You can talk about maybe food. You can talk about, I don't know, you won't have any topics. మీరు మాట్లాడాలంటే మీ కుటుంబం గురించి మాట్లాడొచ్చు, లేదంటే ఫుడ్ గురించి మాట్లాడొచ్చు. ఇంకా ఏ టాపిక్ మీ దగ్గర లేకపోవచ్చు మాట్లాడడానికి. Maybe maximum is how is your work. After that what do you talk? There is nothing to talk. మహా అంటే మాట్లాడాలంటే నీ పని ఎట్లా ఉంది అని అడుగుతాం, అంతకు మించి మనం వాళ్ళతో ఏం మాట్లాడగలుగుతాం. That is okay. You get a lot of time to read books or to do something else. ఒకవేళ నీకు ఎక్కువ మంది మాట్లాడడానికి లేకపోయినా పర్లేదు, మీకు మంచిగా వేరే బుక్స్ చదువుకోవడానికి మీకు ఎంతో టైం మిగులుతుంది. So you will look very odd. Many people will mistake telling that you are very proud, that's why you are not talking, you are not mingling with others. But to be frank, there is nothing to talk. What do you talk? మిమ్మల్ని వేరే వాళ్ళు చూసినప్పుడు అబ్బా నీకు ఎంత గర్వం అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అయినా మీరేమీ బాధపడొద్దు, మన దగ్గర ఏం మాట్లాడడానికి లేకపోతే మనం ఏం మాట్లాడగలము. Don't try to fit in. Please don't try to fit in into anything that is not for you. నీకు కానిది దేంట్లో కూడా నువ్వు ఫిట్ అవ్వడానికి, అంటే వాళ్ళకి తగినట్టుగా నువ్వు చేయడానికి, అది నీది కానప్పుడు నువ్వు చేయలేనప్పుడు చేయడానికి ప్రయత్నించు. If you are standing out, if you are separate, if you are unique, that is how God has created you. నువ్వు వాళ్ళకి వేరుగా ఉంటే, వాళ్ళతో నువ్వు కలిసి లేకపోతే అక్కడ అదే విధంగా దేవుడు నిన్ను ఉండాలనుకుంటున్నారు. So the last thing I would like to speak about you is are you ready? లాస్ట్ నేను మీతో మాట్లాడదాం అనుకున్నది, మీరు సిద్ధంగా ఉన్నారా? So are you ready to give up? వదిలేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? This is very tough in my life. It has been very tough. నా జీవితంలో అయితే కొన్ని వదులుకోవడం నాకు చాలా కష్టంగా ఉండింది. In my school days, I was a shuttle badminton player. నా స్కూల్లో ఉన్నప్పుడు నేను షటిల్ బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. I finished taluk, I finished district, so I was playing state. తాలూకా అయిపోయింది, డిస్ట్రిక్ట్ అయిపోయింది, స్టేట్కి ఆడుతున్నాను. So my dad said no, stop it here. మా నాన్న వద్దన్నారు, అక్కడే ఆపేయమన్నారు. At 10th standard, when you are a player, when you are earning trophies, if someone says stop, you know how it feels. 10th క్లాస్లో ఉన్నప్పుడు, మంచిగా ఆడుతున్నప్పుడు, నువ్వు ట్రోఫీస్ గెలుచుకుంటున్నప్పుడు ఎవరైనా నిన్ను ఆపేయమంటే నీకు ఎంత బాధ ఉంటుంది. So name and fame and everything will automatically come, right, if you are doing good in sports. స్పోర్ట్స్ చక్కగా ఆడుతుంటే పేరు వస్తుంది, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. So I remember going and my teachers also came home and asked. My dad said no. మా టీచర్స్ కూడా మా ఇంటికి వచ్చి మా డాడీని రిక్వెస్ట్ చేశారు, అయినా మా నాన్న వద్దు అన్నారు. I think that was the first time I went and I was screaming at my mother and shouting. అదే నాకు గుర్తుండి మొదటిసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుచుకుంటూ ఏడ్చాను. I mean, dad was not at home.
అప్పుడు మా నాన్న ఇంట్లో లేరు. So I was telling, how can he say that, badminton, how it will be, what, I will come in newspaper, I will come in everything, I can represent this, that, even there I can be a Christian. Why do you think as badminton players you cannot be a Christian? So many questions. మా అమ్మ నేను ఎన్నో ప్రశ్నించాను, మీకేం తెలుసు బ్యాడ్మింటన్ గురించి, నేను దేశానికి కానీ అందరికీ ఎంత పేరు తీసుకొస్తాను, అక్కడ నుండి మాత్రం కూడా నేను యేసుక్రీస్తు పని చేయొచ్చు కదా, నేను ఎందుకు ఆడకూడదు అని ఎన్నో ప్రశ్నలు చేస్తూ వచ్చాను. My mother said, go and pray. మా అమ్మ నాతో వెళ్ళి ప్రేయర్ చేయని చెప్పారు. If God asks you to play, you play. I will talk to your father. నువ్వు వెళ్ళి ప్రేయర్ చేసుకో, దేవుడు వెళ్ళి ఆడు అని నీతో మాట్లాడినట్టయితే నువ్వు వెళ్ళి ఆడుదు కానీ నేను మీ నాన్న నొప్పిస్తాను అని చెప్పారు. God said no. దేవుడు వద్దు అని చెప్పారు. Now whom do I go and scream at? నేను ఇప్పుడు వెళ్ళి ఎవరి మీద అరవగలను? So God asked me to give it up. అప్పుడు దేవుడు నన్ను దాన్ని వదిలేయమని చెప్పారు. And I'm so glad today for the reason for giving it up. నేను ఆ రోజు నేను ఆడను అని తీర్మానించుకున్న దాన్ని బట్టి ఈరోజు ఎంతో సంతోషిస్తున్నాను. God also asked me many times to give up my anger and my revenge. ప్రతీకారం తీర్చుకునేది కానీ నా కోపాన్ని వదిలేయమని దేవుడు ఎన్నోసార్లు నాకు చెప్తూ వచ్చారు. I've gone through so many things in life where people hurt, but then you have to stay silent. ఎన్నో పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది మనల్ని హర్ట్ చేస్తారు, కానీ మనమైతే బదులుగా మౌనంగా ఉండవలసి వస్తుంది. Every time I feel I have to go back, I have to give revenge, I have to talk back, I have to say you cannot do this to me, this is wrong and this and that, I am right. ఎన్నోసార్లు నాకు వెనకెళ్ళి నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి, ఎన్నోసార్లు నాకు అనిపించేది. God never gave me a chance till now. Every time I go and pray, he says no and he stops me. ఎన్నోసార్లు నేను వెళ్ళి ప్రేయర్ చేసేదాన్ని, ప్రభా నేను వెళ్ళి వాళ్ళకి తప్పని నేను చెప్తానని ప్రేయర్ చేసుకున్నప్పుడు ఎప్పుడు దేవుడు నాకు అట్లా వెళ్ళి మాట్లాడడానికి అనుమతించలేదు. Sometimes I've also got angry on the Lord. I said, Lord, always you are telling me to give up, but even that person is a Christian. They are elder to me, they are also Christians. Why are you not talking to them? Why always I should give up? నేను ఎప్పుడు దేవుడిని ప్రశ్నించేదాన్ని, వాళ్ళు కూడా క్రిస్టియన్సే ప్రభా, నాకంటే పెద్దవాళ్ళు, ఎందుకు ఎప్పుడు నేనే వదిలేసుకోవాలి, వాళ్ళు ఎందుకు వదిలేయరు అని ప్రశ్నించేదాన్ని. Again and again and again God only reminds me, telling that revenge is mine, it's not yours, it's not your work. దేవుడు పదే 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 నాకు గుర్తు చేసింది ఏంటి అంటే, పగ తీర్చుట నా పని, నేనే వాళ్ళకి ప్రతీకారం చేస్తాను. God is asking you to leave something, leave it. He will deal it, and when he deals, it is the best dealing. దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేయమని చెప్పినప్పుడు మీరు వదిలేయండి, ఆయన చూసుకుంటారు. ఆయన చూసుకున్నప్పుడు ఎంతో శ్రేష్టమైన విధానంలో వాళ్ళకి బదులు చెప్పే వాళ్ళుగా ఉన్నారు. So you might be going through hardships, you might be going through injustice, you might be going through so many situations. Trust me, when you leave it into the Lord's hand, as he's done in my life, he will do much more to you. He will bless you more. He will keep you as a channel of blessing to many. దేవుడు వదిలేయమన్నప్పుడు వదిలేయండి, అది ఎప్పుడు కూడా మీకు ఆశీర్వాదంగా మీకు క్షేమంగానే ఉంటుంది. Because if someone says something, telling it back is 1 second. ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఒక్క క్షణం పడుతుంది. But when you leave it to the Lord deals it, and when he deals it, it works for your good, also for the other person's good. కానీ మీరు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు దాన్ని వదిలేస్తారో, దేవుడు దాన్ని డీల్ చేస్తారో, అది మీకు క్షేమంగా ఉంటుంది, ఇతరులకు కూడా దేవుడు క్షేమంగా డీల్ చేస్తారు. Also in my career, God has told many times many things to give it up. నా కెరియర్లో కూడా దేవుడు ఎన్నోసార్లు ఎన్నో విషయాలను వదిలేయమని నాతో మాట్లాడుతూ వచ్చారు. Today also I'm going through a situation where God has told me to give up something. ఇప్పుడు కూడా నేను ఒక పరిస్థితి గుండా వెళ్తున్నాను. ఇప్పుడు కూడా దేవుడు నన్ను ఒకటి వదిలేయమన్నప్పుడు దాన్ని వదిలేసే మార్గంలో నేను ఉన్నాను. So this as a family we have to give up. ఇది కుటుంబంగా మేము వదిలేయవలసింది. God has given me a job in Singapore, which means we all have to move to Singapore. దేవుడు నాకు ఒక జాబ్ ఇచ్చారు సింగపూర్లో, అంటే నేను ఇక్కడ అన్నీ వదిలిపెట్టి ఫ్యామిలీగా సింగపూర్కి మూవ్ అవ్వాలి. Which means Praveen brother has to give up his job. అంటే ప్రవీణ్ అన్న ఇక్కడ జాబ్ వదిలేయాలి. We have to leave all the comforts and everything here. ఇక్కడ మేము కలిగి ఉన్న ప్రతి సౌకర్యాన్ని మేము వదిలేయాలి. You have to go and start your life like from ABCD again from first. అక్కడికి సింగపూర్ వెళ్ళి ABCD నుంచి స్క్రాచ్ నుంచి మళ్ళీ జీవితాన్ని అక్కడ మొదలు పెట్టాలి. Above all, our children are blessed here in the Sunday class, and also they are so much used to here. The reason we left Sweden and came is because we like the Sunday class here. మేము ఇంతకుముందు స్వీడన్లో ఉన్నాము, దాన్ని వదిలేసి ఇక్కడికి రావడానికి కారణం సండే స్కూల్. మా పిల్లలు కూడా ఇక్కడ సండే స్కూల్కి ఎంతో అలవాటు పడ్డారు. So we have to give up many things because he said give up. ఇక్కడ కూడా మేము ఎన్నో విషయాల్ని వదిలేయాలి, దేవుడు వదిలేయమని చెప్పారు కాబట్టి కుటుంబంగా మేము వదిలేయాలి. So the only hope is when God is telling give up, it means
He has a purpose. దేవుడు ఎప్పుడైనా మనల్ని ఏదైనా వదిలేయమన్నారు అంటే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది కాబట్టి మనం వదిలేయాలి. It might be tough, it might be difficult to change. All this is a real mess, but God will see it through, is the confidence that we have. ఇదంతా ఎంతో కష్టంతో కూడుకున్న పని, అంతా మొదటి నుంచి మొదలు పెట్టడం అనేది చాలా కష్టమైన పని. కానీ మనకంత గజిబిజిగా ఉండొచ్చు, కానీ దేవుడు బిగ్గర్ పిక్చర్ నుండి చూసినప్పుడు అది ఎంతో సౌందర్యవంతంగా అనిపిస్తుంది. So I have shared about this to many of our sisters, and I've received so much of encouragement wherein some of them have said, yes, God actually does not, God constantly stirs us up. ఇది నేను ఇక్కడున్న కొంతమంది సహోదరులతో పంచుకున్నప్పుడు వాళ్ళు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. So God has His own plans, which to every thought of His, when you say yes and do it, He will show you why He had to do this transition. దేవుడు ఏదైనా ఆలోచన మన జీవితంలో ఆయన ఆలోచన నెరవేర్చినప్పుడు ఆయన తప్పకుండా బయలుపరుచుకుంటారు ఎందుకు ఈ మార్పు మన జీవితంలో ఆయన చేశారు. So now I don't understand, now we all don't understand why this has come up, but we know that if He knows, that is enough. మనకి ఎందుకు జరుగుతుందో తెలీదు, కానీ ఆయనకి తెలుసు కాబట్టి మనకు అది సరిపోతుంది. So it's not only ready, it's also reflect, always continuously keep reflecting on what God has done for you in your life if you have to stay stable in Him. అంటే రెడీగా ఉండడం మాత్రమే కాదు, తిరిగి చూసుకోవడం, మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఏం చేస్తూ వచ్చారో వాటిని మళ్ళీ మనం తిరిగి పరీక్షించుకుంటూ చూసుకుంటూ ఉండాలి మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు. Because of the beginning commitment that I made to the Lord, and because of the constant touch that I had with Him, by the grace of God, I can tell you He has met me at my need every time. I have not been without answer from God even for 24 hours till now. నేను దేవుడికి సమస్తం ఆయన చిత్తానుసారంగా జీవిస్తానని తీర్మానించుకున్న దాన్ని బట్టి నా ప్రతి అవసరతను దేవుడే తీరుస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా నేను 24 గంటల కంటే ఎక్కువ సమయము దేని కొరకు ఎదురు చూస్తూ లేను, నా ప్రతి అవసరాన్ని ఆయన తీర్చారు. It is not that God will answer and give you within 24 hours, but He will tell you, He will give you His promise. అంటే 24 గంటల్లో ఆయనకు మనకు అవసరమైనది ఇస్తారని కాదు, ఆయన మనతో మాట్లాడతారు, ఆయన వాగ్దానం ఇస్తారు, ఆ పరిస్థితికి అవసరమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తారు. There were two instances in my life where I was going through very, very tough situations. So I was so depressed, and God spoke to me through two different dreams. రెండు పరిస్థితుల్లో నేను ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో, ఎంతో కలవరంతో ఉన్నప్పుడు దేవుడు రెండు సార్లు కలల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ. So I was in pain means not physical pain. I was in pain and grief, and I was literally in tears when one day when I slept, the Lord, I just saw, I don't know what is there in Psalms 55:22 till then, but then I saw the whole verse written in the sky along with the reference. ఒకసారి నేను ఎంతో బాధలో, అంటే శరీరంకు ఉన్న బాధ కాదు కానీ హృదయంలో నేను ఎంతో బాధతో నొప్పితో ఉండి నేను పడుకున్నప్పుడు ఇట్లా ఆకాశంలో నేను కీర్తన 55:22 వాక్యంతో సహా దేవుడు నాకు అట్లా ఆకాశంలో చూపించారు. అంతవరకు నాకు అందులో ఏముందో నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు నేను చూశాను. So the second time was very recently, few months back, wherein also I was going through some things which you can share only with the Lord. ఇంకొకసారి నేను కొన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నాను, కొన్ని నెలల క్రితం, అది నేను దేవుడితో మాత్రమే పంచుకోగలిగే పరిస్థితి. So God, I was confused, I was scared, I had a lot of things in my mind, but God, I just saw in a dream someone telling John 14:27. I really don't know what was in John 14:27 till then. John 14:27 ద్వారా దేవుడు ఆ రోజు నాతో మాట్లాడుతూ వచ్చారు. నేను ఎంతో కలవరంలో బాధలో ఉండి నేను పడుకున్నప్పుడు దేవుడు ఆ విధంగా వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చారు. So I saw a man telling that verse, and I asked what, because I didn't hear, and then he tapped on my shoulder and he said John 14:27, and he left. ఆ రోజు నేను పడుకున్నప్పుడు ఒక మనిషి John 14:27 అని అన్నారు. అయితే ఏంటి నాకు వినబడలేదు కాబట్టి నేను మళ్ళీ ఏంటి అని అడిగినప్పుడు భుజం తట్టి మళ్ళీ John 14:27 అని చెప్పి వెళ్ళిపోయారు. So God has met me at my need, Lord, be it in dreams, be it through the messages, so much blessed by the messages, and God has always met my need. God has answered, as I said, is not giving what you ask, but God has given a promise, and He's met me at my need always. దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా, నేను ఉంటున్న కలవర పరిస్థితిలో
తప్పకుండా ఆయన వాగ్దానాల ద్వారా కానీ వర్తమానికుల ద్వారా కానీ నా ప్రతి అవసరతను దేవుడు మీట్ అవుతూ వచ్చారు. So there is so many things I can also tell about children and others, but due to lack of time, so what we have seen is all this was possible only because of Savior. పిల్లల గురించి ఇంకా వేరే విషయాల గురించి కూడా నేను ఎంతో పంచుకోగలను, కానీ ఇప్పుడు మనము చూసినవన్నీ ఏంటి అంటే సేవియర్ అనే పదం నుండి. So the salvation, the aim and all these things are only because of my Savior. సాల్వేషన్ కానీ ఎయిమ్ కానీ విజిలెన్స్ అవన్నీ కూడా నా రక్షకుని ద్వారా మాత్రమే సాధ్యమవుతూ వచ్చాయి. So what I learned in life is this is my personal experience, and I really encourage all the young people to do this sincerely. Is the moment you worship the Lord, worshiping the Lord at all times, you will see a lot of victory in your life. నేను ఇప్పుడు మీ యవనస్తులందరికీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీరు ఆరాధన చేసిన ప్రతిసారి కూడా ఎంతో విజయాన్ని మీ జీవితాల్లో మీరు అనుభవిస్తారు. Because you are not worshiping for what situation you are going through right now. ఎందుకంటే మీరు వెళ్ళే పరిస్థితుల్ని బట్టి మీరు ఆరాధించట్లేదు. You are worshiping because who He is. ఆయన ఏమై ఉన్నారో దానికోసం మీరు ఆరాధిస్తున్నారు. I encourage each one of you with the love of Christ that do not miss worship and do not stop worshiping the Lord, no matter how bad your situation is. ఎంతో ప్రేమతో నేను అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, అది ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఆరాధన మానొద్దు, ఆరాధన చేయడం మానొద్దు. So kindly continue to pray for me, for Brother Praveen. నా కోసము ప్రవీణ్ అన్న కోసము ప్రార్థన చేయండి దయచేసి. Also please pray for my two children, Finney and Isaac. అలాగే అక్క వాళ్ళ పిల్లలు ఫిన్నీ ఐజక్ కోసం కూడా ప్రార్థన చేయండి. By the grace of God they have accepted Jesus as their savior. Please pray that they also stand in the Lord and grow in Him. వాళ్ళు యేసుప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. మీరు దయచేసి వాళ్ళిద్దరూ కూడా దేవునిలో నిలిచినట్లుగా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.